ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మన ప్రభువు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవునితో మాట్లాడని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? హబక్కుకు గ్రంథము, ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. మనం నీతియుక్తంగా జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. మనం యథార్థంగాను నీతిగాను జీవించినట్లయితే మన విశ్వాసము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. మన యొక్క విశ్వాసము మనల్ని జీవింపజేస్తూ ఉంటుంది. నేస్తమా, నీవు యథార్థంగా నమ్మకంగా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకు. నీకున్న ప్రతి ఒక్క సమస్యలు అవన్నిట్లో కూడా నువ్వు విశ్వాసం కలిగి జీవించు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటున్నావు, అయ్యో నేను తప్పులు చేస్తున్నాను, అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాను, నేను ఎలా సరిచేయబడాలి, నేను ఎలా ఉండాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్కసారి దేవుని పాదాల చెంతకు వెళ్ళి, అయ్యా నేను మార్చబడాలని ఆశపడుచున్నాను, నీకు ఇష్టంగా నేను బ్రతకాలని ఆశపడుచున్నాను, నాకు సహాయం చేయవా నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే నువ్వు యథార్థంగాను నీతిగాను జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. అంతేకాదు, నీవు జీవిస్తూ నువ్వు యథార్థంగా ఉంటూ విశ్వాసంతో నీవు ప్రతి పనిని చేపట్టు. అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుని ఎదుట కార్యం చేయడానికి సిద్ధంగా నీ జీవితం మార్చబడుతుంది. అనేకులకు నీవు మాదిరికరంగా జీవించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.